గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వర్త్ అలా ట్రైన్ అయ్యి ఉండరు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, చందాలి అనే చేతకాక ఉండడం వేరు. అసలు వీళ్ళకి ఆ ఇంటెన్షనే ఉండదు. ఫ్యామిలీని నేను వాళ్ళకి ఇష్టమైన విధానంగా వాళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలి అనుకుంటాడు. నీ కోసం నేను ఎందుకు కష్టపడాలి, నా కోసం నేను కష్టపడుకుంటా. ఇదంతా స్వార్థం అండి. అటువంటి స్వార్థపరులు మరి సంసారాల్లోకి చేసుకోకూడదు, రాకూడదు. నువ్వు అసలు వివాహం చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనకూడదు. తల్లిదండ్రులుగా మరి వాళ్ళని వదిలేస్తే వాళ్ళని వదిలేయడం కూడా తప్పే. వాళ్ళకే పుట్టకూడదు. అటు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడము, ఇటు వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ బిడ్డలు చాలా వీళ్ళని ఇబ్బంది పెట్టడము. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ స్వార్థం అనేటటువంటిది చాలా ప్రమాదము. మీకు ఎన్ని దాంట్లో చెప్పినా ఈ పురాణాలన్నీ రాసిన తర్వాత వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి ఇంత రాసావు కరెక్టే, అంత చదివే ఓపిక అయితే మాకు లేదు, తర్వాత కలియుగంలో అసలు ఉండదు, 2 లైన్స్లో చెప్పు నువ్వు చెప్పే విషయం ఏంటో ఒక్కసారి అని అడిగారట. వీళ్ళంతా వెళ్ళి ఏంటి ఆ గ్రంథాలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతాలు, ఇవన్నీ ఇంత ఎవరు చదవరు. అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు, అసలు నువ్వు దేనికోసం ఒక్క 2 లైన్స్లో చెప్పంటే 2 లైన్స్ కూడా అక్కర్లేదు, ఒక్క లైన్లో చెప్తాను అని. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. ఇన్ని కోటానుకోట్ల గ్రంథాలు రాశాను కదా, అదంతా ఒక్క సగం శ్లోకం 2 లైన్స్ చెప్పమన్నావు కదా, నేను ఒక్క లైన్లో చెప్తాను అని ఆల్రెడీ ఒక లైన్ చెప్పేశాడు. ఈ లైన్ ఏంటంటే ఈ లైన్లో చెప్పలా, నేను చెప్తాను అని చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. నీకు పుణ్యం కావాలి అనుకుంటే పక్క వాళ్ళకు ఉపకరించే, పాపం కావాలి అనుకుంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టు అని సింపుల్గా చెప్పాడు. ఇది అర్థం అవ్వడం కోసం ఈయన రాశానయ్యా. నీ సమాజంలో ఇప్పుడు ఈ పరోపకారం అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలంటే మీ దగ్గర ఒకటి ఉంటుంది, మీ ప్రొఫెషన్లో నాకు ఒక రకమైనగా ఉంటుంది. ఇంతమందికి ఎన్ని చెప్తాం, ఒక్కొక్కరి గురించి రాసుకుంటూ. అందుకుని నేను ఇన్ని గ్రంథాలు రచించాను. ఇన్ని గ్రంథాల్లో నీకు ఎక్కడ కనిపిస్తావో నువ్వు దాన్ని పట్టుకుని నువ్వే అక్కడ కనిపిస్తూ ఉంటావు ఆ సిచ్యువేషన్స్లో. అలా నేను ఈ వ్యూహ రచన అంతా చేశాను. పరోపకారం అంటే ఏంటి, నిన్ను అవతల వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావో అవతల వాళ్ళతో నువ్వు అలా ఉండగలగాలి. అది నీ ధర్మం. అవతల వాళ్ళు నీతో ఉంటే నువ్వు ఎలా అయితే ఇబ్బంది పడతావో నువ్వు అలా ఇతరుల వాళ్ళతో ఉండకూడదు. ఇది నీ లైఫ్ స్టైల్గా మార్చుకుంటే నువ్వు సాక్షాత్తు దైవాంశ సంభూతుడు, అంటే దైవంలోకి ఐక్యమవుతావు, ఇంకో మోక్షం లభిస్తుంది. ఈ పరోపకారం అర్థం అవ్వాలి. పరోపకారం అంటే హెల్ప్ చేయడం ఒకటే కాదు, చెప్పాం కదా. హెల్ప్ చేయడం పరోపకారం అనుకుంటే అదొక్కటి దగ్గర ఆగిపోతుంది. మనం యువతరులతో భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో హెల్పింగ్ ఏముంటుంది. ఒక భర్త భార్య నాతో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా గౌరవిస్తే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని నువ్వు ఆమెకి ఇవ్వగలగాలి. నువ్వు అదే గౌరవాన్ని ఇవ్వు, అదే ప్రేమని ఇవ్వు. నేను ఇంట్లోకి రావడంతోనే కాస్త నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవాలి అనుకున్నావు, నువ్వే అలా ఉండొచ్చు కదా. బయట నుంచి రావడంతోనే నువ్వే తనలా రిసీవ్ చేసుకునేలాగా ఉంటే ఎక్కడ సమస్య ఉండదు. వాస్తవానికి సమస్య స్టార్ట్ అయ్యేదే మనం ఇలా అవతల వాళ్ళు ఇలా ఉండాలని డిసైడ్ చేస్తాం తప్పితే మనల్ని మనం ఇంచు కూడా మార్చుకో. మనం ఎందుకు మారాలి, నేను నీకోసం, నువ్వే మారచ్చుగా. పక్క వాళ్ళని మార్చడంలో 100 ఎఫర్ట్లు పెడతాడు, వీడిని మార్చుకోవడంలో ఇంత ఎఫర్ట్ కూడా పెట్టాడు. అంటే వాళ్ళు ఒకటే ధీమాతో ఉంటారు, నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే కరెక్ట్ గా లేవు. అది అహంకారం. దాన్ని పోగొట్టుకోవడం కోసం ఇన్ని రకాలైన గ్రంథాలు రాశాను నీకు. ఇన్ని రకాల మరి అహంకారం పోవాలంటే ఇన్ని పూజలని, ఇంకోది ప్రతి మీరే పూజనే చూసుకోండి, ఫస్ట్ అహంకారం పోతుంది. అహంకారం పోవడానికే ఉంటాయి మీకు అన్ని పూజల్లోనూ. ఫస్ట్ పూజల్లో మీరు ఏ పూజ ప్రారంభించినా ఫస్ట్ చేతిలో ఒక తాంబూలం పెట్టి నుంచోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పి ఆ తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమంటారు. నమస్కారం చేయాలంటే మనకి ఎంత అహంకారం పక్కకు పెట్టాలి మనం. అయితే మనం ఎంత తెలియగలవాళ్ళం అంటే నమస్కారాన్ని కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫార్మాలిటీ కింద మార్చేసాం. కొంచెం అలా పక్కకి రండి దండం పెడతాను అనే రకంగా మనం తీసుకొచ్చేసాం. కానీ నమస్కారం చేయడం అంటే అది మన సాటి మనిషే, మనతో పాటు కనిపించే మనిషే. కానీ ఆయనకి మనం తల వంచి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే చాలా అహంకారాన్ని పక్కన పెట్టాలి. అక్కడి నుంచి ప్రతి ఇన్సిడెంట్ భగవంతుడి దగ్గర చేతులు జోడించండి, సరస్సు ఉంచండి. అంటే ఎంతసేపటికి మన అహంకారాన్ని తగ్గించుకోవడం కోసం ఎటువంటివి ఉపాయాలు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు అని మనకి ఈ గ్రంథాలన్నీ నీకు చెప్పాను. అందువల్ల పరోపకారం అంటే గుడ్ నేచర్తో యువతలో అందరితోనూ ఉండు, పాపాయ పరపీడనం, బ్యాడ్ నేచర్తో ఎవరితోనూ ఉండకు. దానివల్ల నీకు సుఖదుఖాలు వస్తాయి. ఈ సుఖదుఖాల వల్ల ఈ నరకలోకం, స్వర్గలోకం ఇవన్నీ తిరుగుతూ కూర్చుంటూ ఉంటావు తప్పితే బయటకు పడలేవు. సింపుల్గా నీకు చెప్పాను అని చెప్పాడు. సింపుల్గా చెప్తే అర్థమైందా?
పరోపకార పుణ్య అర్థం కాక మళ్ళీ ప్రశ్నలు వేస్తే మళ్ళీ అష్టాదశ పురాణాలు మళ్ళీ వస్తాయి. అందుకని ఈ గరుడ పురాణంలో కూడా మనం చెప్పింది ఏ దాంట్లో చూసుకున్నా సరే లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనేది మనం విద్య ఎందుకు చదువుతామండి? చిన్నపిల్లల్ని మనం ఎందుకు స్కూల్ చదివిస్తాం? ఎడ్యుకేషన్ చేయడం అనేది ఎందుకు ఎడ్యుకేషన్ అంటే బాగా సంపాదించడం కోసం, మంచి లైఫ్లో ఉంటాడనో కాదు, క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి. ఇప్పుడు అటువంటి విద్యలు తగ్గిపోయాయి ఈ రోజుల్లో. క్యారెక్టర్ పుస్తక నాలెడ్జ్ గానీ అందులో మనకెంత అవసరం ఉంది అనే నాలెడ్జ్ లేదు. అంటే మీకు విద్యా విధానమే మొత్తం మారిపోయింది కదా చాలా. ఇప్పుడు కొన్ని చోట్ల మళ్ళీ మనకి మోరల్స్ కావాలని స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పటిదాకా కూడా ఎందుకు చదువుతున్నాం అంటే ఇంకా వాడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, వీడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, టాప్లో ఉండాలి, మంచి కాలేజ్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి, ఇంతే. ఇంకా అక్కడదా అయిపోయింది. మంచి ప్యాకేజ్ వస్తే ఏం చేయండి, మంచి లైఫ్ వస్తుంది, మంచి వైఫ్ వస్తుంది, లైఫ్ అటు వెళ్ళిపోతుంది. కానీ ఈ విద్యని పూర్వం ఎందుకు చెప్పేవారు అంటే క్యారెక్టర్ని బిల్డప్ చేయడం కోసం. వాళ్ళకి లోపల అనేక జన్మ సంస్కారాలతో ఇక్కడ మనం పుడుతూ ఉంటాం. ఆ పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి అంటే ఆ విద్యలు తెలియాలి. ఏది వివేకం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయాలు వాళ్ళకి తెలియడం కోసం అవి అంటే రూల్స్గా రాసి పెట్టలేదు మనకి. ఇవన్నీ ఇంతే రూల్ అని చెప్పాల. ఒక కథానికని తీసుకొచ్చి ఆ కథని చదువుతూ ఉంటే, ఇప్పుడు రామాయణం అంతా చదివారు అనుకోండి, ఏమర్థమవుతుంది రామాయణం చదివిన తర్వాత? అరే రాముడిలో ఉండాలి మనం, రాముడు చూసావా ఇలా ఉన్నాడు, ఈయనలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, రావణాసురుడిలో కూడా అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా సీత అనే విషయం మీద అదొక్క మైనస్ పడడంతో మొత్తం మైనస్ అయిపోయాడు, విలన్ అయిపోయాడు. కాబట్టి పొరపాటున ఎప్పుడు కూడా పరస్త్రీల జోలికి మనం వెళ్ళకూడదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అక్కడ చెప్పారు ఆ విషయం. చివరిలో మొత్తం అంతా చెప్పిన తర్వాత ఫలశ్రుతిగా రాముడిలాగా ఉండు, రావణాసుడిలాగా ఉండకు అని చెప్పలేదు. స్టోరీ చెప్పాడు అంతే. అది ఇలా ఎవరికి అర్థం అవ్వాలో అర్థమవుతుంది. కొంతమందికి ఏమర్థమవుతుంది, ఆ రాముడు అన్ని పనులు ఇలా చేసేసి చివరికి రావణాసుడిని అలాగా విభీషణుడిని హెల్ప్ చేసుకుని అతను మోసం చేసి అలా చేశాడని వాడికి అర్థమవుతుంది. అంటే వాడి నేచర్కి అలా అర్థమవుతుంది. ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అంటే ధర్మం ఎలా ఉంటుంది, అధర్మం ఎలా ఉంటుంది, నీకు ఏది తోస్తే అది ఫాలో అవ్వు అంతే. ఎందుకంటే ఇది ఫాలో అవ్వు అని ఫోర్సిబుల్లీ చేసేది కాదు. అది నీ నేచర్ ఆఫ్ మెంటాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు ఫాలో అవుతావు. కాబట్టి నీకు చూపించడం వరకునే నేను చేయాల్సింది. ఏ గురువులైనా ఆ విద్యని కూడా అలా చూపించేవారు, ఇది మంచి ఇది చెడు అని. తద్వారా ఒక మంచి సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలిసేవి. పూర్వం మరి మీ అమ్మగారు వాళ్ళ టైంలో కూడా వాళ్ళు కాలేజీలకి వెళ్ళి చదువుకొని ఉంటారు. వెళితే కాలేజీలో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుకునేవారు. ఒక ఆడ మగ వస్తే అప్పటిదాకా స్కూల్స్లో కూడా ఉరై పోవే రావే అనే మాటలు మాట్లాడుకునేవారు కాదు పూర్వం. లేదు, మామూలుగా అంటే ఉరైని ఉసై లేకుండా పిలుచుకునేవారు. కాలేజీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి మగపిల్లల్ని పేరు పెట్టి పిలిస్తే అలా పిలవకూడదు, అయితే వరుస పెట్టి పిలవాలి, లేదా గారు అని పిలవాలి అని నేర్పించేవారు. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయినా సరే ఒకళ్ళనొకళ్ళు గౌరవ వాచకంతోనే పిలుచుకుంటూ ఉండేవారు. ఒకవేళ ఇంకా ఏదైనా చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయిపోతే కనుక అప్పుడు ఉరై ఉసైలు లేకుండా పిలిచేవారు. ఇప్పుడు ఏమైపోయిందండి, భర్త లేదు, భార్య లేదు, ఎవరు లేదు, అందరూ ఉరై ఉసైలే. అంటే దీనివల్ల అంటే పిలిస్తే తప్పేంటంటే అది పిలిస్తే తప్పేం ఉండదు, ఎలాగైనా పిలవచ్చు, కానీ దాని ఇంపాక్ట్ అన్ని విషయాల్లోనూ పడుతుంది. అంటే ఒక కేర్లెస్ తనం, ఒక గౌరవం ఇవ్వాలి, మనం పుచ్చుకోవాలి అనే నేచరే మనం పోతున్నాం కదా. గౌరవాలే ఉన్నాయి, ఇలా పిలిస్తే తప్పేంటి, నీకు అంత గౌరవం ఇవ్వాలంటే అహంకారం ఇంకా పెరుగుతోంది తప్పితే తగ్గట్లా. అందుకని మన లైఫ్ స్టైలే మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్ మనం ఏ గ్రంథాలు చదివినా, ఏ విద్యలు చదివినా, ఏ పురాణాలు చదివినా, ఇప్పుడు నేను ఎపిసోడ్లు చేసుకున్నా, చివరికి ఏంటి మనకి అంటే దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవడం కోసమే. అందువల్లే ఈ గరుడ పురాణం కూడా మనం చెప్పుకునే దేనికోసం అంటే దీన్ని బట్టి ఇవి వినడం వల్ల వింటే మనం డైరెక్ట్ పాయింట్స్ ఉండవు. చెప్పాను కదా, నేను కూడా ఎలాగే చెప్తున్నానంటే అదే ప్యాటర్న్ నేను ఫాలో అవుతున్నా. డైరెక్ట్గా ఇది శిక్ష, దీనికి ఇది ఇలా అయిపోతే మీరు నాశనం అయిపోతారు, అదే అయిపోతారు, ఇదే అయిపోతారంటే ఈ కామెంట్లో పెట్టేవాళ్ళు కూడా రకరకాలుగా పెడతారు. అంటే ఇది ఒక ట్రోలింగ్కి ఇది ఒక కంటెంట్ మనం ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల వాళ్ళకి టైం వేస్ట్, నాకు ఇంకా టైం వేస్ట్. దానికన్నా మనం ఒక సంప్రదాయ పద్ధతిలోకి వాళ్ళని మనం తీసుకుని రాగలిగితే కొంచెం సమయం ఎక్కువైనా వాళ్ళు విని థింకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి,
ఒక ఆలోచన ధోరణి ఇలా ఆలోచించాలి, మనం ఇలా చేయాలి అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ పడుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. దాంట్లో భాగంగా ఈ గరుడ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఇది విన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కర్మ మీద శ్రద్ధ. మనం చేస్తున్నాం, రిచువల్స్ ఎందుకు చేస్తున్నాం, ఆ చేసేది దాంట్లో మనం ఎందుకు శ్రద్ధగా చేయాలి, ఎందుకు చేయాలో తెలుసుకుని చేయడం వల్ల ఆ శ్రద్ధ అనేది వస్తుంది. ఇప్పుడు అది లేకే కదా, బ్రతుకున్న తల్లిదండ్రులని చూడట్లేదు, పోయిన తర్వాత కూడా వాళ్ళకి అసలు పూర్తిగా లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రతిబంధకాలు అంటే పిల్లలు పుట్టకో పిల్లలకు పెళ్ళకపోతే మళ్ళీ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళితే నీకు పితృశాపం ఉంది అంటే అప్పుడు మళ్ళీ నాసిక పరిగెత్తాలా, గోకర్ణం పరిగెత్తాలా, ఆ పరిహారం చేసుకోవాలా, ఈ పరిహారం, నారాయణ బల్లు అని వాటి వెనకాల తిరుగుతారు. ఉపయోగం ఏంటి? ఉన్న తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, పోయిన తల్లిదండ్రులకి నువ్వు చేయాల్సిన కర్మలు చేయట్లేదు, సడన్గా వెళ్ళిపోయి నీ పిల్లలకు, అదంతా మళ్ళీ ఇంకా స్వార్థం కాదు. అంటే తల్లిదండ్రులని ప్రేమతో చేయాలి ఫస్ట్ పాయింట్, ధర్మంతో చేయాలి సెకండ్. అది కూడా కాకుండా నీ పిల్లలు బాగుండడం కోసం అంటే మీరందరూ భూతాలు, మా పిల్లలు నేను చేయకండి, మీకు ఇది పడేస్తున్నాను. ఎంత దారుణం అంటే అంత దారుణమైన క్రిమినల్ మెంటాలిటీలోకి సమాజం వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక ఆవేదనతో మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇది మనం ఇలా కొనసాగించి తర్వాత ఈ వాళ్ళు వేసిన ప్రశ్నలు, గరుత్మంతుడు వేసిన ప్రశ్నలు కానీ అలాగే సౌనకాది మహర్షులు వేసిన ప్రశ్నలు కానీ అన్నీ కూడా అలా 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 మనకి మొత్తం అంతా కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. తప్పకుండా అండి. నిజంగా అంటే మనం ఎంత తక్కువలో ఎపిసోడ్ చేయాలన్నా కూడా టాపిక్ అసలు నిజంగా తక్కువ చేయకపోవడమే ఉత్తమమేమో. నిజంగా ఇలా మనం కొంచెం ఎక్కువగా చెప్పుకుంటేనే వివరంగా అర్థమవుతుందేమో అనిపిస్తుంది. నిజంగా చాలా చక్కగా వివరించారు. వింటా ఉంటే ఇంకా నాకు ఇంకా వినాలి, అయ్యో చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అనిపిస్తుంది. ధన్యవాదాలండి.